ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, నీలి ఆకాశం, ఉదయాన్నే వినిపించే కోళ్ల కూకలు అన్నీ ఎంతో అందంగా ఉండేవి. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. రామయ్య చాలా నిజాయితీగా కష్టపడే మనిషి. ప్రతిరోజూ సూర్యుడు ఉదయించే ముందే లేచి తన ఎద్దులతో కలిసి పొలానికి వెళ్ళేవాడు. మట్టిని తాకితే దేవుణ్ణి తాకినట్టే అనుకునేవాడు. పొలం మనకు తల్లిలాంటిది అని ఎప్పుడూ చెప్పేవాడు. ఒక సంవత్సరం వర్షాలు ఆలస్యమయ్యాయి. పంట ఎండిపోతుందేమో అని గ్రామమంతా ఆందోళనలో పడింది. చాలామంది రైతులు నిరాశ చెందారు. కాని రామయ్య మాత్రం ఆశ వదల్లేదు. రోజూ గ్రామదేవాలయంలో దీపం వెలిగించి, మేము శ్రమిస్తాం, దయచేసి మాకు నీరు ఇవ్వు అని ప్రార్థించేవాడు. కొద్ది రోజుల తర్వాత ఆకాశం మేఘాలతో నిండిపోయింది. భారీ వర్షం కురిసింది. పొలాలు నీటితో నిండాయి. విత్తిన విత్తనాలు మొలకెత్తాయి. రామయ్య పొలంలో బంగారు రంగు పంటలలరించాయి. పంటకోత రోజున రామయ్య గ్రామస్తులందర్నీ పిలిచి భోజనం పెట్టాడు. సుఖదుఖాల్లో మనం కలిసి ఉంటేనే గ్రామం నిలుస్తుంది అన్నాడు.